హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. ఊహించని మలుపు. మరి ఇంకొకసారి ప్రేరణని ఇరికించాలని ఇరుక్కుపోయాడా గణాకి? మరి సిద్ధు తగిన బుద్ధి చెప్పాడా? బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గణ. ఇంతకీ అతని హ్యాపీనెస్కి కారణం ఏంటో తెలుసా? ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పేసి అంటాడు. ఏమైందిరా, ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఏమవుట్ వింటమ్మా, ఈరోజు నేను పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా సాధించాను, అనుకున్నది సాధించాను. ఏంట్రా, నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చిందా అనగానే, అవునమ్మా, నా ఉద్యోగం నాకు వచ్చింది. ఎలా వచ్చిందిరా? అవన్నీ ఎందుకమ్మా, నేను దోషిని కాదు నిర్దోషిని నిరూపించుకున్నా, అందుకే వచ్చింది. పోనీలేరా, ఇప్పటికైనా ఉద్యోగం వచ్చింది కాబట్టి బుద్ధిగా చేసుకో, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటుంది ఇంకా ఈశ్వరి. నాన్నగారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పి అంటుంది. వద్దమ్మా, నాకెవ్వరి బ్లెస్సింగ్స్ అక్కర్లేదు. దీన్ని అంతటికీ కారణం ఆయనే కదా, ఆయన కారణంగానే ఇలా రోడ్డున పడాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే వచ్చిన సుధ కూడా ఇంకా చెప్పకుండా అలా విషయాన్ని దాచేస్తాడు గణ. అసలు తనకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? మరి గణ డీసీపీని కలిసిన తర్వాత డీసీపీ చెప్తాడు కదా, నువ్వు అబద్ధం ఆడలేదని నాకు ప్రూవ్ చేయాలి, లేదంటే నీకు మీడియాలో ఏ అమ్మాయి అయితే నేను మోసం చేసిందని చెప్పిందో ఆ అమ్మాయి వచ్చి నీకు పాజిటివ్గా చెప్పాలి, మోసం చేయలేదని, అప్పుడు నీ ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పటంతో ఇంకా దిక్కు తోచని స్థితిలో గణ వర్షకి ఫోన్ చేసి తనని ఎలాగైనా సరే కాపాడమని, నేను నీకు తర్వాతైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇంకొకసారి నమ్మిస్తాడు. ఇంకా అయినా సరే బుద్ధిలాని వర్ష గణ మాటలు వింటుంది. విని మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తనకి తప్పేమీ జరగలేదని చెప్పి, గణ మంచివాడే, అంతా మరి ఒకరు చెప్పబట్టి చేశానని చెప్పటంతో మరి గణ మీద సస్పెన్షన్ అనేది తీసేస్తారు. తనకి అపాయింట్మెంట్ లెటర్ మళ్ళా ఇచ్చేయడంతో ఇంకా ఆ విధంగా ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు గణ. ఇంకా దీని విషయంలో వర్ష కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా సిద్ధు మరి ముందు రోజు ప్రపోజ్ చేసిన విషయం దృష్టిలో పెట్టుకుని ఇంకా ఆలస్యం చేయకూడదు, ప్రేరణకి ఇంకా ఆలస్యం చేయకుండా నేను వెళ్ళి ఆంటీకి చెప్పి నా మనసులో ప్రేరణ ఉందని ఆంటీని ఒప్పించి అప్పుడు ప్రేరణకి చెప్తే సరిపోతుంది, లేదంటే రోజు రోజుకి ఈ విషయం మీద ప్రేరణకి నాకు గొడవ అయిపోతూనే ఉంది అని చెప్పి సిద్ధు ఇంకా ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఎదురుగా ఐశ్వర్య ఉంటుంది. ఏంటి సిద్ధు గారు, ఇంత పొద్దుటే వచ్చారు, ఎవరితో అయినా మాట్లాడాలా, అక్కతో మాట్లాడాలా అని చెప్పి అనగానే, కాదు ఐషు, మీ అమ్మగారితో మాట్లాడాలి, ఆంటీ కావాలి అని చెప్పేసి అంటాడు. అయితే అదిగో అమ్మ అక్కడ బట్టలారేస్తుంది అనగానే ఇంకా బట్టలారేసిన దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీతో ప్రేరణ కోసం ఒక విషయం చెప్పాలి ఆంటీ అని చెప్పి అనేసరికి, బట్టలు ఆరేస్తున్నది ప్రేరణనే అవ్వటం వలన, ఏంటి సిద్ధు నా కోసం మా అమ్మతో మాట్లాడటం ఏంటి, అదేంటి నువ్విక్కడా, అంటే ఏంటి మా ఇంట్లో నేను ఉండకపోతే నువ్వుంటావా అని చెప్పి అడుగుతుంది. అది కాదు ప్రేరణ, ఐషు ఇక్కడ ఆంటీ బట్టలు ఆరేస్తుందని చెప్పింది, నువ్వున్నసరికి షాక్ అయ్యాను అనగానే, అయినా మా అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ముందు చెప్పు అనగానే, అబ్బే ఏం లేదు ఊరికనే అని చెప్పేసి అనే లోపల అప్పుడే ఈశ్వరి బయటకు వచ్చి, బాబు నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతుంది. ఆంటీ ఇప్పుడే వచ్చాను ఆంటీ, రా బాబు కాఫీ తాగుదు కానీ అని చెప్పి వెళ్ళేసరికి, వస్తున్నాను ఆంటీ కాఫీ కావాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ మొత్తానికి లోపలికి వెళ్తాడు. ఏంటి బాబు, ఏదో కాఫీ స్ట్రాంగ్గా కావాలా,
పంచదార తక్కువ వేయాలా, టీ కావాలా అని చెప్పి అడుగుతుంది. అబ్బే ఆంటీ, ఇప్పుడు నాకు కాఫీ ఏం వద్దు, మీతో మాట్లాడాలి ఒక ముఖ్యమైన విషయం అని చెప్పేసి అంటాడు. ముఖ్యమైన విషయమా, ఏంటి బాబు అని చెప్పి అనేసరికి, ఉండు బాబు కాఫీ పెట్టుకొస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఈ లోపల ప్రేరణ వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మతో ఏదో చెప్పాలంటున్నావు, ఏంటి సిద్ధు అది అని చెప్పి అనగానే, ఏంటి ప్రేరణ, బకెట్ తీసుకెళ్ళి లోపల పెట్టు, నన్ను ప్రశ్నిస్తావేంటి అని చెప్పేసి అంటాడు. అయినా ఐశ్వర్య కూడా అప్పుడే వస్తుంది. ఏంటక్క, సిద్ధు గారు ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనగానే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అతను ఏంటో ఊగిపోతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, అమ్మతో ఏదో మాట్లాడాలంటాడు, మాట్లాడు, ఏంటో నాకు ఆలోచన అలానే ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకే లోపల సిద్ధు వంటింట్లోకి వెళ్తాడు. ఏంటి బాబు, కాఫీ నేను తీసుకొస్తాను కదా అనగానే, లేదంటీ, కాఫీ నేను కూడా హెల్ప్ చేస్తాను, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి అనగానే, సరే కప్పులన్నీ పెడుతుంది. ఇప్పుడు చెప్పు బాబు, ముఖ్యమైన విషయం ఏదో అన్నావు కదా అంటే, ఆంటీ నాకు ఇప్పటి వరకు ఏమి అనిపించలేదు ఆంటీ, నాకు అప్పుడప్పుడు కుమార్ గారు చెప్తూనే ఉన్నాడు. ఏమని బాబు, అదే ఆంటీ, ఈ మధ్యలో మీరు డిస్టర్బెన్స్ చేయకండి, చెప్తానన్నాను కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా కుమార్ చెప్పిన తర్వాత నాకేం అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అసలు మనస్ఫూర్తిగా అని చెప్పి చెప్పబోతూ ఉంటే, ఈ లోపల ప్రేరణ ఐశ్వర్య ఇద్దరు వచ్చేస్తారు లోపలికి. అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఆంటీతో నేను పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను కదా, మరి మీరెందుకు వచ్చారు లోపలికి, పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి అని చెప్పి కసురుకుంటాడు సిద్ధు. పెద్దవాళ్ళ అని చెప్పి ఆశ్చర్యపోతుంది ప్రేరణ. ఇంకా ఇద్దరు పదక్క, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఐశ్వర్య ప్రేరణ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆంటీ, ఏంటో చెప్పు బాబు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అనగానే, చెప్తాను ఆంటీ, ముఖ్యమైన విషయం ఏంటంటే అని చెప్పి అట్లగా అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. బాబు, టీ చల్లారిపోతుంది, ముందు నువ్వు తిప్పడం ఆపేసి అసలు ఏంటి విషయం చెప్పు అని చెప్పేసి అంటుంది. అంటే ఆంటీ, ఏంటంటే ప్రేరణ అని చెప్పి అనేసరికి, ఇంకా ఒక్క నిమిషం బాబు అని చెప్పేసి, చూడు బాబు, టీ చల్లారిపోతుంది, తాక్కుంటూ హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గణ మరి స్వీట్ బాక్సు, అపాయింట్మెంట్ లెటరు తీసుకుని మరి సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఎవరు లోపల ఉండేసరికి, అత్తయ్య గారు, మామయ్య గారు, సాహితి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా అరిచేసరికి సాహితి బయటకు వచ్చి, ఏంటి, నువ్వెందుకు వచ్చావు, మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మంజు, విజయ్ కూడా బయటకు వస్తారు. ఏయ్, నువ్వెవరు, అయినా నీకెంత ధైర్యం రా, నిన్ను మెడపెట్టి గెంటేస్తే మళ్ళీ అత్తయ్య మామయ్య అనుకుంటూ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావేంట్రా అని చెప్పేసి, మర్యాదగా వెళ్ళు, వెళ్ళకపోతే చంపేస్తాను అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది మంజు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి, నన్ను మాట్లాడనివ్వండి, చెప్పండి మామయ్య, మీరైనా సరే చెప్పు సాహితి, నేను ఎంతగా ప్రేమించానో నిన్ను, ఛీ, నీ ఇంత మోసం ఇంకొకళ్ళు చేసింది లేదు, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పి అంటుంది సాహితి. ఇంకా ప్లీజ్ సాహితి, ఇంకొకసారి మీ అందరికీ చెప్తున్నాను, నా నిజాయితీని మీరు అపార్థం చేసుకున్నారు, కాదు, ఆ ప్రేరణ కారణంగా నన్ను అసహించుకుంటున్నారు, కానీ అసలు విషయం తెలిసి పోలీస్ డిపార్ట్మెంటే నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చింది, కాబట్టి మీరు నా నిజాయితీని నమ్మి నన్ను సాహితీకి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు, మర్యాదగా బయటకు గెంటేయండి వీడిని అని చెప్పి అంటుంది. ప్లీజ్ ఆంటీ, నేను చెప్పింది పూర్తిగా వినండి, మిమ్మల్ని కావాలని పక్కదారి పట్టించింది ఆ ప్రేరణ అంతా కుట్ర అనగానే, నోరు ముయిరా నీచుడా, ప్రేరణ చేసిన దీంట్లో ఏముంది, నువ్వు ఒక ఆడపిల్లని ప్రేమించి మోసం చేశానన్నావు, ఆ అమ్మాయి వచ్చి చెప్పడంతో కదా నీ ఉద్యోగం పోయింది, మరి ప్రేరణని ఎందుకు ఇందులో లాగుతావు, లేదా ఆంటీ, మీరు ప్రేరణని ఇప్పుడు పిలిచి అడిగినా తను కూడా చెప్తుంది నా తప్పేమీ లేదని అనగానే, ఇంకా వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తుంది మంజుల. ఇంకా సిద్ధు అక్కడ ఉంటాడు కదా వంటింట్లో, లిఫ్ట్ చేసి, అమ్మా అని చెప్పి అనగానే, ఏంటి సిద్ధు ఎక్కడున్నావు అని అడుగుతుంది. ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఉన్నానమ్మా అనగానే, అర్జెంటుగా నువ్వు ప్రేరణని తీసుకుని రా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అలా అనేసరికి సిద్ధుకి నోటి వరకు వచ్చిన చెప్పిన మాట వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి బాబు, ఎవరు ఫోను అంటుంది. ఇంకా
ఈశ్వరి, అమ్మ అర్జెంటుగా రమ్మంటుంది ఆంటీ ప్రేరణని తీసుకుని. అయ్యో, దానికి నా పర్మిషన్ కావాలా బాబు, వెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా ప్రేరణ, ఏంటి సిద్ధు కంగారు పడుతున్నావు? అమ్మ ఫోన్ చేసింది ప్రేరణ, నిన్ను తీసుకుని రమ్మంటుంది. ఏమైంది అనగానే ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళంగానే ఇంట్లో వాతావరణం అంతా హాట్గా ఉంటుంది. ఇంకా ప్రేరణ సిద్ధు గణాన్ని చూసి షాక్ అయిపోతారు. వీడు మళ్ళా వచ్చాడేంటి, ఏదో ప్లాన్ చేసే వచ్చాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా వెంటనే సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళి కలర్ పట్టుకుని, మర్యాదగా బయటకు పోరా, నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు, అయినా నీకెంత సిగ్గులేదురా అని చెప్పి అనగానే, ఏంటి బావా, ఎందుకట్లా అబద్ధం చేసుకుంటావు, నా మాట విను, నేను ఏ తప్పు చేయలేదు, నాకు డిపార్ట్మెంట్ తిరిగి ఉద్యోగం ఇచ్చింది, అంతటికి కారణం ఈ ప్రేరణ అని చెప్పేసి అంటాడు. ప్రేరణకి ఏం పనిరా, నువ్వు కదా వర్షని ప్రేమించి మోసం చేసి అంత పని చేసినందుకే కదా నీకు ఉద్యోగం పోయింది అనగానే, చూడమ్మా, నీ మీద పెడుతున్నాడు, నువ్వే అబద్ధం చెప్పి వాడిని ఇరికిచ్చావని అంటున్నాడు, అయినా నీకేం సంబంధం అనగానే, అవును నాకేం సంబంధం రా, నీకేం వచ్చిందని, నిన్నెందుకు నేను ఇరికిస్తాను అనగానే, అంతా నువ్వు చేసిందే, ఆ ప్రేరణ నువ్వు చేసావు ప్రేరణ, నా మీద కక్ష ఇంకా చల్లారలేదా, నా ఉద్యోగం పోయింది, నేను వీధిన పడ్డాను, మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబాన్ని నాకు దూరం చేసావు అని చెప్పేసి అంటాడు. ఇంకా అసలు నమ్మబాకండి ఆంటీ, వర్ష ఎంత బాధపడిందో మీరే చూస్తారు కదా, వర్ష చెప్తే కదా నీకు ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఆ వర్ష వచ్చి చెప్పినా నువ్వు మోసం చేసావు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పానంగానే, అయితే ఒక మాట వినండి, ఏ వర్ష అయితే నా కోసం చెడుగా చెప్పిందో అదే వర్షం తీసుకొస్తాను, తనే చెప్తుంది, అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు. సరే తీసుకురా వర్షని అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు వర్ష అనగానే వర్ష వస్తుంది. ఇంకా వర్షం చూసి అందరూ షాక్ అయిపోతారు, ఇంకా ఏం చెప్తుందేనని. మరి వర్షని గణ ఇంకొకసారి పెళ్లి చేసుకుంటానన్న ఆశ చూపించి తన వైపుకు తిప్పుకుని ప్రేరణని ఇరికించాలని చెప్పి, ప్రేరణ కావాలని తనని మాయమాటలు చెప్పి గణాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెప్పి చెప్పిందని బలవంతంగా వర్షతో మరి వీళ్ళందరి ముందు చెప్పిస్తాడు. ఆ విషయం మీద మరి ప్రేరణ ఎలా రియాక్ట్ అవుతుంది, సిద్ధు ఊరుకుంటాడా, మంజు నమ్ముతుందా, మరి అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.